ఇప్పుడు మనము చెన్నూరు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు గారితో ఉన్నాం. ఈయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు యాక్చువల్గా పోటీ చేస్తున్నారు కదా చెన్నూరులో, ఎలా అంటే మీరు నెగ్గగలరు అని ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు, ఎంత నమ్మకంతో ఉన్నారు మీ అభ్యర్థిపై? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పథకాలు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ రేపు అందరూ కలిసి సమష్టిగా ఏ విధంగా అయితే కర్ణాటకలో ఈరోజు మనం గవర్నమెంట్ ఫామ్ చేశామో అదేవిధంగా రాహుల్ జీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఖచ్చితంగా రేపు సమష్టిగా అందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటుందని ఒక నమ్మకం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ కేసీఆర్ గారు దొంగ మాటలు, మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు తెలంగాణలో 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ పేదవారికి, రైతులకి, యువకులకి ఎటువంటి పథకాలు కూడా, ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు కూడా సహాయం చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం, ఆ కేసీఆర్ గారి కుటుంబం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. డెఫినెట్గా వారు ఏదైతే మోసం చేశారో, నీళ్లు, నిధులు, నియామకాలని ఒక ప్రతిపాదికన ఈరోజు వచ్చి ఎలక్షన్లు గెలిచి 2 దఫాలుగా ప్రజలకి ఏం చేయకుండా ఈరోజు వాళ్ళు సొంతగా ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారో అదే వారి ఈరోజు ఓటమికి కారణమవుతుందని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు అయితే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజ్భవన్లో వినతి పత్రం ఇచ్చారు, వరద బాధితులకు అన్యాయం జరుగుతోంది అని. మీరేమంటారు దాని గురించి? 100% మా దగ్గర చెన్నూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టారో కూడా తెలియదు. దానికి నామకరణం చేయాలనుకుంటే దానికి 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కాకుండా కమిషన్ల ప్రాజెక్ట్ అని చెప్పి మన ఈ తెలంగాణ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంకి మనం ఆ నామకరణ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, మళ్ళా మంచిర్యాల నియోజకవర్గంలో ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంత ఏ రైతులకు కూడా ఎటువంటి లాభం లేకుండా కేవలం ఆ ఒక ముంపుకు గురై వరదలకి రైతులు నష్టపోతున్నారే తప్ప ఏ ఒక కుటుంబం కూడా ఆ ఒక ప్రాజెక్టు వల్ల లాభం లేదు. అదే కాకుండా గత 3 సంవత్సరాలుగా దీంతో చూసుకుంటే ఇది 4వ సంవత్సరము, ముంపుకు గురైనటువంటి ఏ రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు, ఏ రైతులకు కూడా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. పైకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వరద నీళ్ళు వస్తే పంటలు బాగా వస్తాయి అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతున్న మనిషి ఎవరున్నారంటే మా చెన్నూరు నియోజకవర్గంలో బాల్కా సుమన్ అని చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రీడిజైన్ చేసి రైతుల పక్షాన, రైతుల కోసం ఏమి చేస్తే వారి యొక్క పొలాల్లో పంట నష్టం జరగకుండా పంట పండుతుందో చూసుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ అయితే యాక్చువల్గా ఇప్పుడున్న ప్రభుత్వము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తోంది. అంటే మీరేమంటారు అసలు? ఒకప్పుడు అదే కేసీఆర్ గారు, జగన్ గారు చేసినప్పుడు ఇది అయ్యే పని కాదు అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తానంటున్నారు. అంటే ఎలక్షన్స్ ముందు ఇది చేయడం ఎలక్షన్స్ స్టంట్ అంటారా, లేదంటే నిజంగానే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం? నా ఆర్టీసీ కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నేను జోడించి వారికి నేను చెప్పేది ఒకటే. లాస్ట్ టైం ఏదైతే మీరు మొత్తం ఆర్టీసీ సమ్మెకు దిగి ఆ సమ్మె తర్వాత మీకు ఏ హామీలు ఇచ్చారు, ఈరోజు ఏ హామీలు నెరవేర్చారు మీరు ప్రత్యక్షంగా చూసిన వారు. ఇవి కూడా అదే విధంగా దొంగ నాటకాలు తప్ప రేపు ఓట్ల కోసం ఈరోజు ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారే తప్ప ఏ ఒక్క ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబం మీద ప్రేమ ఉండి కాదని చెప్పేసి వారికి ప్రత్యక్షంగా తెలుసు. ఈ ఒక్కవేళ కేసీఆర్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా కూడా అది దొంగ హామీగానే మిగిలిపోతుందని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. 100% అది దొంగ నాటకమే అవుతుంది తప్ప ఏది కూడా ప్రేమతోని వారికి ఖచ్చితంగా ఇద్దామని అయితే ఆలోచన లేదని చెప్పి మేమందరం నమ్ముతా ఉన్నాము. చివరిగా ఓట్ వేయాలనుకునే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 దఫాలుగా ఏ విధంగా అయితే మోసపోయి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారో, నీళ్లు, నిధులు, నియామకాలని అవన్నీ దోసుకుపోయారు. ఈసారి గెలిస్తే, ఈసారి మళ్ళీ మనం గెలిపించుకుంటే డెఫినెట్గా మనని కూడా పక్క రాష్ట్రంలో అమ్మేస్తారని చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా, సిగ్గుగా ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా వారిని బొందబెట్టాల్సిందే అని చెప్పి నా యావత్ తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుండి నేను, నా కాంగ్రెస్ కుటుంబం తరఫున ప్రతి ఒక్క పౌరుణ్ణి వేడుకుంటా ఉన్నాను. చెప్పండి, మీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఆర్టీసీ విషయంలో ఎంత అభివృద్ధి చేశారంటారు? అక్కడ ఆర్టీసీ విషయంలో చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పౌరుడికి అక్కడ అన్యాయమే జరిగింది. ఇంతవరకు చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క బస్ స్టాండ్ అభివృద్ధి చేసింది లేదు, ఏ బస్ డిపో తెచ్చింది లేదు. ఆ రోజు ఎన్నికలకు వచ్చిన రోజు
చెన్నూరు మండలంలో ఒక బస్ డిపో కడతానని చెప్పి ఇప్పటికీ 2 దఫాలుగా దానికి భూమి పూజ చేయడం జరిగినది. ఆ మొదట భూమి పూజ చేసిన దాన్ని కాదని చెప్పి మళ్ళీ ఇంకొక భూమిని మళ్ళీ పూజ చేయడం జరిగినది. అక్కడ ఉన్నటువంటి మొదట పూజ చేసిన దాన్ని వారి యొక్క అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అక్కడ ఆక్రమించుకున్నారని తెలిసి మళ్ళీ పక్క భూమిని ఇంకొకరికి ఇచ్చిన పట్టా భూములను దౌర్జన్యంగా లాక్కొని అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ పట్టాదారులు పట్టా పాస్బుక్తో వస్తే వారిని బలవంతంగా పోలీస్ యంత్రాంగంతో ఈరోజు స్టేషన్లో పెట్టి రెండోసారి భూమి పూజ చేయడం జరిగింది. అభివృద్ధి అని చెప్పుకునే దత్తత పుత్రుడు అని చెప్పుకునే బాల్కా సుమన్ ఆర్టీసీ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహము లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఇంతకుముందే చెప్పాను, అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కమిషన్ల ప్రాజెక్టు. మా చెన్నూరు నియోజకవర్గంలో ఏ రోజైతే బాల్కా సుమన్ ఎమ్మెల్యే గెలిచాడో ఆ నెక్స్ట్ ఇయర్ నుండి మా చెన్నూరు నియోజకవర్గ రైతాంగానికి పట్టిన దరిద్రంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికి 4 సంవత్సరాల నుండి కొన్ని వేల ఎకరాల పంటలు అక్కడ 3 మండలాల్లో నష్టపోతుంటే కనీసం వారికి మద్దతు తెలుపుదామనో లేకపోతే ఆ పంట నష్టం జరిగిన దానికి మద్దతు ధర ఇద్దామనో ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ బాల్కా సుమన్. కేవలం తనకి ఆ కేసీఆర్ కుటుంబం ఏంటి, కేసీఆర్ ఫామ్ హౌస్ ఏంటి, ప్రగతి భవన్ ఏంటి, ఇంకా కొంచెం పోతే ఆ మహారాష్ట్రలో జరుగుతుంది ఏంటి, ఇవే తప్ప అక్కడ ఓట్లేసి గెలిపించిన నా ప్రజలు వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. రైతులు అప్పు తెచ్చుకొని ఈరోజు నాట్లేసుకుంటే మొత్తం పంట నష్టం జరుగుతూ ఉన్న క్రమంలో కూడా కనీసం సోయి లేకుండా హైదరాబాద్లో తిరుగుతున్న వ్యక్తి మా ఎమ్మెల్యే బాల్కా సుమన్. మా ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెప్పుకోవడానికి కూడా చాలా దరిద్రంగా అనిపిస్తూ ఉంది ఈరోజు. అంటే బీజేపీ వాళ్ళైతే కిషన్ రెడ్డి గారు డబల్ బెడ్రూమ్ మీద వాటి మీద పెట్టారు, అంటే డబల్ బెడ్రూమ్స్ అన్ని వెళ్ళి చెక్ చేస్తున్నారు. అప్పుడైతే ఒక ఆరోపణ వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్తో విలీనమైంది, అందుకే వాళ్ళని అడ్డుకోలేదు, మమ్మల్ని మా కిషన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అని వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తున్నాయో మొన్న కల్వకుంట్ల కవిత గారి విషయంలో తేలిపోయింది. ఎవరు సొత్తులు ఎవరితో పనిచేస్తున్నారు అనేది 100% మొన్న కవిత గారి విషయంలో తేలిపోయింది. దాని గురించి ఇంకా నేను మాట్లాడినా ప్రజలు మాత్రం 100% అర్థం చేసుకున్నారు. ఈరోజు బీఆర్ఎస్తో అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఏంటంటే వారికి అండదండ ఏంటంటే అది బీజేపీ పార్టీ ప్రభుత్వమే అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. 100% ఈ 2 పార్టీలకి ఎగనెస్ట్గా ఏ పార్టీ అయినా ప్రజల పక్షాన, పేదల పక్షాన, రైతు పక్షాన, యువకుల పక్షాన పార్టీ నిల్చుంది అంటే, నిలబడ్డదంటే, రేపు నిల్చోబోతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబం తరఫున గర్వపడుతూ ఉన్నాను. అంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు లాంటి వారు ఇప్పుడు ఆరోపిస్తున్నారు, మాకు హెలికాప్టర్లు ఇమ్మన్నాము ఇక్కడ వరద బాధితులకి సాయం చేయడానికి, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నారు. మీరేమంటారు? 100% ఒకవేళ సీతక్క అడిగిన తర్వాత హెలికాప్టర్లు ఇస్తే క్రెడిట్ ఎవరికి వస్తుంది? సీతక్కకు వస్తుంది, తద్వారా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఆ క్రెడిట్ వాళ్ళకి ఇష్టం లేదు. మనుషులు చచ్చిపోయినా, మనుషులు కొట్టుకుపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లిఫ్ట్ వస్తుందో, మంచి పేరు వస్తుందో ఆ పేరు రానియొద్దని ఈరోజు మనుషులని కాపాడదాం, కనీసం మానవత్వ విలువలు మర్చిపోయిన పార్టీ అని ఉందంటే అది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. యాక్చువల్గా ఈరోజు బట్టి గారు అయితే మాతో చెప్పారు, మేము ఆలోచన చేసాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అది ఇప్పుడు అమలు చేసింది, సో అది మా కాంగ్రెస్ విజయం అంటున్నారు. మీరేమంటారు? ఏదైతే 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటుందని ప్రజలందరూ నమ్మారు, తెలుసు. ఈరోజు కేసీఆర్ గారు ఏదో పేపర్ రూపకంగా, మాట రూపకంగా ఎన్నో వాగ్దానాలు చేశారు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత అనలేదంటాడు. దళితులకు 3 ఎకరాల పొలం అన్నారు, అనలేదంటారు. సేమ్ అదే విధంగా అదే ప్రతిపాదనతో ఈరోజు ఆర్టీసీ వాళ్ళను కూడా చేర్చుకుంటాము అంటాడు, మళ్ళీ తర్వాత నేను ఎక్కడన్నా అది కాదు అంటాడు. సో దయచేసి ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ హామీ, అది రేపు వచ్చిన తర్వాత ప్రభుత్వం హామీ నెరవేరుస్తుంది ఏదైనా పార్టీ అంటే అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే. ఈ బీఆర్ఎస్ పార్టీ బూటక నమ్మకాలు, మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి నేను ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.